ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర, యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు మీన రాశి వారికి ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. చిలకమ్మ, మీన రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా. మీన రాశి వారికి మీనరాశి వారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, అలివేలి మంగమ్మ. మీనరాశి వారికి చూడండి, మీరు నీళ్ళలేస్తే మునుగరు, అగ్గిలేస్తే కాలరు, అలాంటి మనసు మీరు. కానీ మీన రాశి చేప లాంటి వాళ్ళు. మీరు ఈడ ఉంటే ఆడ ఉంటారు, ఆడ ఉంటే ఎక్కడో కనిపిస్తారు. మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు. మీరు ఒక్కరితోనేది కాదు, అందరితో కలిసిమెలిసి ఉంటారండి. మీకు అభిమన్యులు చాలామంది కలిసి వస్తారు. మీ అదృష్టం రేఖాటంలో కానీ మీ ధనగీత లక్ష్మీ రేఖ బాగుంది. ఒకప్పుడు మీరు చాలా కష్టపడ్డారండి, చాలా కష్టపడి పైకి వచ్చారు. చాలా కష్టపడి ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడన్నా మీ ఫ్యూచర్లో బాగుంటుందా లేదా అనుకుంటున్నారు. కానీ చాలా ఫ్యూచర్ నంబర్ 1 సూపర్ ఉందండి మీ పేరు మీద. మీన రాశి వారికి చాలా తిరిగే లేదండి. మీనరాశి వారు సూపర్ ఉన్నది మీ పేరు మీద. అమ్మాయి ఉంటే చాలా లక్ష్మీ పుడక, మెట్టినింటికి లక్ష్మి ఉందండి. కానీ పుట్టినింటికి కాదండి, మెట్టినింటికి లక్ష్మి కళ. ఈసారి పోయే పెళ్ళి కళా యోగం మీరు చేసుకోవాలనుకున్నా కానీ కాపోయే భర్త కూడా మంచివారు వస్తారు. మీకు అత్తమామలు కూడా మంచివాళ్ళు దొరుకుతారు. వాళ్ళ ఇల్లు పాలు పొంగినట్టు అవుతుందండి. మీరు పెద్దల మాట నిలబెట్టినట్టు అవుతుంది. మీరు అందరితో మంచిగుంటారు. ఇక్కడ బావ మర్దులు అందరితోని మీరు మంచిగా ఉంటారండి. మీరు పెద్దలకి గౌరవించి ఉంటారు. ఇక్కడ అత్తమ్మలకు కూడా కూర్చోబెట్టే అన్నం పెట్టే భాగ్యం ఉంటుంది. ఇక్కడ అందరితోని కానీ తొడపుట్టిన వాళ్ళతోటి కూడా సుఖంగా ఉంటారు. ఎక్కడ పని మీకు మంచి గడియలు ఉన్నాయండి. పెద్దల మాట నిలబెడతారు. సుఖం కష్టం అనేది కొన్ని రోజులు ఇబ్బందులు అలాంటిది ఉండే కానీ వెళ్ళిపోతున్నాయి. మీకు ఎక్కడ పని మీకు మంచిగా ఉందండి. మీకు వచ్చే నిశ్చితార్థం సంబంధం బలం రేఖాటంలో మంచి గడియలు ఉన్నాయండి. మీరు చేయాలనుకున్న పని తప్పకుండా అవుతుంది. కానీ మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంసారంలో కొంతమంది పుల్ల పెట్టాలనుకుంటారు. సంసారంలో మంది మాటలు వినకండి, మంది జోలి పట్టకండి. మీ సొంత తెలివి సొంత జ్ఞానం. ఒకసారి సార్ మాట మీరు వినండి, మీ మాట సారి వినాలి. ఇంటనే మీ జీవితం ముంగడ కాపాడుకుంటారు. అలా మీ జ్యోతిష్యంలో అట్లా ఉంది. ఈ మీన రాశి వారు మీకు ఎక్కడ పోయినా కానీ మంచి గడియలు ఉన్నాయండి. ఎక్కడ పోయినా సాధించుకున్నా అనుకుంటున్నారు, తప్పకుండా అవుతుందండి. ఆ భగవంతుని తెలుసుకోండి. జై శ్రీరామ్. ఆలోచన రేఖాటంలో మీకు ఒక మంచి గడియలు అవుతుందండి. అనుకున్న పనులు మీకు మంచిగా జరుగుతుంది. ఏం తొందరపడకండి. జై శ్రీరామ్.